వెల్కమ్ టు అవర్ ఛానల్. 500 ఏళ్ల సంవత్సరాల తర్వాత ఒకే నెలలో 3 రాజయోగాలు ఈ రాశుల వారికి దురదృష్టం పోయి అదృష్టం వచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో 3 అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా 5 సంవత్సరాల తర్వాత ఒకే నెలలో ఏర్పడే రాజయోగాలు మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఏర్పడ్డ విశేషం. అయితే జ్యోతిష శాస్త్రంలో అన్ని రాజయోగాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కానీ కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడడం కారణంగా జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి బంపర్ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితం కూడా ఆనందదాయకంగా మారిపోతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో శశి మహాపురుష రాజయోగంతో పాటు భద్ర రాజయోగము, మాలవ్య రాజయోగాలు ఏర్పడతాయి. అలాగే కొన్ని ముఖ్యమైన గ్రహాలు కూడా సంచారం చేయబోతూ ఉన్నాయి. దీనికి ఆనందంగా కొన్ని రాశుల వారు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. శశ మహాపురుష రాజయోగం జాతకంలో శుభస్థానంలో ఉంటే జీవితానికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యం అంతగా జీవించి ఊహించిన ధనలాభాలు పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో బాగుంటుంది. ఇవే కాకుండా 3 రాజయోగాల కారణంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. కన్య రాశి వారికి ఈ 3 రాజయోగాల ప్రభావం జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీరు కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందడమే కాకుండా ఆర్థికంగా బలపడతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి సమయంలో మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబ జీవితంలో కూడా శాంతి నెలకొంటుంది. మేషరాశి వారికి కూడా ఈ యొక్క 3 రాజయోగాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. దీనిని కారణంగా కెరీర్ పరంగా వీరికి అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే వీరు కొత్త జాబ్స్ ఆఫర్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో అనుకున్న తన లాభాలను కలగటమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే సింగిల్ లైఫ్ కొనసాగిస్తున్న వారికి ప్రేమ ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితులు గతం కంటే ఇప్పుడు చాలా వరకు మెరుగుపడతాయి. ఎలాంటి పనులు చేసిన విజయం సాధించే వరకు అదృష్టాన్ని పొందుతూనే ఉంటారు. కెరీర్లో ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో గొప్ప విజయాన్ని పొందుతారు. కుటుంబంలో శాంతి సంతోషాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.